బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం విమానాశ్రయంలో నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోని ఎయిర్పోర్ట్ కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం విశాఖపట్నం విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సేవలను ప్రారంభించారు. విశాఖపట్నంతో పాటుగా రాంచీ, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, పట్నా, గోవా, కోయంబత్తూర్ సహా 9 చోట్ల డీజీ యాత్ర సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ప్రారంభించిన వాటితో కలిపి దేశంలోని 24 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇక సుమారుగా 3 కోట్ల మంది ప్రయాణికులు డీజీ యాత్ర సేవలను వినియోగించుకున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. ఇదో విప్లవాత్మకమైన మార్పుగా పేర్కొన్న రామ్మోహన్ నాయుడు దీని ద్వారా ప్రయాణికులు విమానాశ్రయంలోని సులభంగా ప్రవేశించవచ్చని తెలిపారు. ఇక అక్టోబర్ 27 నుంచి విశాఖపట్నం, విజయవాడకు ఉదయం విమాన సర్వీసును నడుపుతామని తెలిపారు. అలాగే మరో 2 ఏళ్లలో భోగాపురం ఎయిర్పోర్టు పనులను పూర్తి చేస్తామని, ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు డీజీ యాత్ర సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు ఇకపై డిపార్చర్ గేట్, ప్రీ సెక్యూరిటీ హోల్డ్ ఏరియా, బోర్డింగ్ పాయింట్ వద్ద టికెట్, బోర్డింగ్ పాస్, ఐడెంటిటీ కార్డు చూపించాల్సిన అవసరం లేదు. డీజీ యాత్ర యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా సులభంగా ప్రవేశించవచ్చు. డీజీ యాత్ర యాప్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. డీజీ యాత్రలో నమోదు చేసుకునేందుకు పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, గుర్తింపు కార్డు వివరాలను డీజీ యాత్ర యాప్లో అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత డీజీ యాత్ర ఐడి క్రియేట్ అవుతుంది. ఈ నెంబర్ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసే సమయంలో ఉపయోగించాల్సి ఉంటుంది. డెమో రూట్ పెట్టుకున్నాం. మన ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి శ్రీశైలంలో పాయింట్ పెట్టుకున్నాం. అలాగే దేశం మొత్తం మీద సుమారు 15 రాష్ట్రాలు తిప్పి ప్రమోట్ చేస్తాం. ఎక్కువ మంది దాంట్లోకి రావాలనే ఆలోచనతోనే గైడ్ లైన్స్ కూడా మార్చాం. మరొక 6 monthsలో సీప్లేన్స్ ఈ దేశంలో అందుబాటులో వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం. దానితో పాటు విశాఖపట్నంకి సంబంధించి మరొక కొత్త ఎయిర్పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు కూడా మనం నిర్మించబోతున్నాం. మరొక 2 సంవత్సరాల లోపు ఆ ఎయిర్పోర్టును కూడా ప్రారంభించి అక్కడ నుంచి కూడా చక్కగా కనెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక సింగిల్ మెగా డిస్ట్రిక్ట్ కింద చేసే విధంగా ఆ ఎయిర్పోర్ట్ మనకు ఉపయోగపడుతుంది. మన దగ్గర అభివృద్ధికి అదన్నిటికీ కూడా సహకరిస్తుందనే ఆలోచనతో అది కూడా శరవేగంగా చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. విశాఖపట్నం పట్టణ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దానికి కూడా కనెక్టివిటీని పెంచడానికి ఒక పక్కన ఉన్న ఎగ్జిస్టింగ్ హైవేలో 12 చోక్ పాయింట్స్ ఉంటే ఆ చోక్ పాయింట్స్ని కూడా మనం క్లియర్ చేయడానికి హైవేస్తో కూడా ఎక్కడికక్కడ చర్చించి మనం మాట్లాడుతున్నాం. దానికి భరత్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దాని గురించి ముందుకు నడుస్తున్నారు. అలాగే బీచ్ రోడ్డులో కూడా మరొక ప్యారలల్